సామాజిక పింఛన్లు అనే విషయంలోకి వస్తే 1982వ సంవత్సరం మార్చి 29వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినాడు. తరువాత పార్టీ అధికారంలోకి వచ్చినాక నందమూరి తారక రామారావు గారు పేద వృద్ధుల కోసము కొద్దిగా ఏదైనా పింఛన్ మాదిరి ఏర్పాటు చేస్తే పేదవాళ్ళకు మేలు జరుగుతుందని 35 రూపాయలతో పింఛన్ మొదలుపెట్టాడు. తరువాత చంద్రబాబు నాయుడు గారు 35 రూపాయలను 70 రూపాయలు చేసినాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 130 రూపాయలు పెంచుతూ 200 రూపాయల వరకు తీసుకొచ్చినాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రూపాయలను 1000 రూపాయలు చేసినాడు. 1000 రూపాయల నుండి 2000 రూపాయలు చేసినాడు. అంటే దాదాపుగా ఈ 2000 రూపాయల పెన్షన్లో 130 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు పెంచిన అమౌంట్ ఉంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 నుండి 3000 రూపాయలు పెంచుతానని చెప్పి 1000 రూపాయలను విడతలుగా 250 రూపాయలు సంవత్సరానికి, 250 రూపాయలు సంవత్సరానికి ఆ విధంగా పెంచుతూ పోయినాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి పేదవాళ్ళు పింఛన్కు అర్హులైన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పింఛన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్తే ఆ పింఛన్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ హయాంలో వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన అమౌంట్ మొత్తం 1130 రూపాయలు అవుతుంది. అదే మాదిరిగా రామారావు పింఛన్ పెట్టినప్పటి నుంచి 35 రూపాయల నుంచి 70 రూపాయల వరకు, 70 నుంచి మధ్యలో 130 రూపాయలు పెంచి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. తర్వాత 200 నుంచి 2000 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. అంటే అప్పటికి ఆ 2000 రూపాయల పింఛన్లో దాదాపు 130 రూపాయలు పోతే 30 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇచ్చినట్లు అవుతుంది. 1000 రూపాయలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు 4000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్తున్నాడు. 4000 రూపాయల పింఛన్కు 1130 రూపాయలు తండ్రి కొడుకు కాంగ్రెస్ హయాంలో 1130 రూపాయలు ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి పింఛన్ల విషయానికి వస్తే పేదవాళ్ళు కానీ పింఛన్కి అర్హులైన ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయము, మొత్తం మీద 2870 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిందని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వము పేదవాళ్ళ మీద వారి బాగోగులు చూసి, వారి కష్ట సుఖాలు చూసి పింఛన్ పెంచుతూ పోయింది కాలానుగుణంగా. కాబట్టి తండ్రి కొడుకులు ఇచ్చినది 1130 రూపాయలు, 4000 రూపాయలు రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటికి ఇచ్చే అమౌంట్ కూడా. కాబట్టి అది ఆలోచన చేయాలి. ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది, రేపు సాధారణ అధికారంలోకి వస్తే 4000 ఇస్తానంటున్నాడు. అమౌంట్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి జూలైలో మొదటి పింఛను 7000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ప్రతి నెల 1000 రూపాయల వంతున 3 నెలలకు 3000, ఈ జూలై నెలది 4000, 4, 3, 7000 రూపాయలు మొదటి పింఛనుగా ఇస్తానంటున్నాడు. కాబట్టి సాధారణ ఎన్నికల్లో నాయకులు ఇచ్చే 1000, 2000ను పేద వృద్ధులు ఆలోచన చేయకుండా వారిచ్చిన అమౌంట్ అంతవరకే సరిపోతుంది. మంత్రిని చేసుకొని మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే పేదవాళ్లకు, వృద్ధులకు, పింఛన్ హోల్డర్లకు, మహిళలకు అందరికీ మేలు జరుగుతుందని మేము తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు రైతు కమిటీ తరఫున తెలియజెప్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం యొక్క మైండ్ గేమ్ అది. ఎందుకంటే ఎన్నికల నిబంధనలకు
సంబంధించి రాజ్యాంగంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాలంటీర్లను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. జీతాలు ఇచ్చే 5,000 రూపాయలు. కాబట్టి వీరు రాజ్యాంగబద్ధంగా ఉండకూడదు అని ఎన్నికల కమిషనర్ తీసివేయడం జరిగింది. తీసివేసిన తర్వాత చంద్రబాబు నాయుడే మేము పింఛన్లు ప్రతి నెల తెల్లవారుజామునే అవ్వాతాతలకు చేరవేస్తున్నాం, ఆయన వాలంటీర్లను తీసివేయండి అని చెప్పడంతో మేము ఇవ్వలేకపోయినామని ఒక అపవాదు తీసుకొచ్చినారు. అది కరెక్ట్ కాదు. వైసీపీ ప్రభుత్వము ఏ కార్యక్రమం పెద్ద పెద్ద కార్యక్రమాలకు అమౌంట్ సమకూర్చుకోవాలంటే ప్రతి నెల ఇబ్బందులు పడుతూ ఎక్కడో ఒకటి నుంచి అప్పు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి అయింది. జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇంకా వేరే పెన్షనర్లకు కానీ. కాబట్టి వారు డబ్బు లేకపోవడం వలన ఆ నిందను డబ్బు లేదని చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు మీద అభాండం వేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. పింఛన్ హోల్డర్లు అందరూ. నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడు కదా, మాజీ ఎలక్షన్ కమిషనర్, ఆయనతోనే చంద్రబాబు ఇదంతా చేయిస్తున్నాడు అనేది వస్తుందన్నమాట. క్లారిటీ. ఆయన ఒక టైంలో ఆయన కూడా ఒక ఎన్నికల కమిషనర్ గా పనిచేసినాడు కాబట్టి అక్కడ ఆ బరువు బాధ్యతలు, ఆ విధులు, హక్కులు, ప్రజాస్వామ్యం కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు కూలంకషంగా. కాబట్టి నేరుగా ఆయనే ఇది మంచి పద్ధతి కాదని చెప్పినాడు. కానీ చంద్రబాబుకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఆయన కూడా ఒక గొప్ప అధికారే కదా, కొన్ని విషయాలు తెలిసి ఈ ప్రభుత్వం చేసే వ్యతిరేక పనుల మీద మాట్లాడినాడు ఒక సాధారణ పౌరుడిగా. అంతేగాని ఆయనకు ఈయనకు ఎలాంటి సంబంధం లేదు. గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1000 రూపాయలు పెంచుతానని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు 3,000 రూపాయలు పింఛన్ 4,000 చేస్తానని చెప్తున్నాడు. 4,000 రూపాయలు అంటే ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలలది 3,000తో పెంచి ఈ 3,000 4,000 7,000 కలిపి జూలై నెలలో మొదటి పింఛన్గా 7,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చే సామర్థ్యం ఉంది. సంపదను సృష్టించి పరిపాలన చేసే యోగ్యుడు కాబట్టి ఆయన ఏ మాట చెప్పినా నెరవేరుస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంది. పారిశ్రామికవేత్తలు వచ్చారు, పరిశ్రమలు పెడతారు, నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. అన్ని విషయాల మీద అవగాహన ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఏ మాట చెప్పినా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. అందులో పేదవాళ్ళ కోసము చెప్పిన మాట తప్పకుండా ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా చేసినాడు ఆయన. ఒక చంద్రన్న సంక్రాంతి అని కానీ, సంక్రాంతి సంబరాలు, అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, రంజాన్ తోపా, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం చేసి ఆయన మంచి నాయకుడు అనిపించుకున్నాడు. ఆయన చెప్తే ఖచ్చితంగా నెరవేరుతాడని మాకు నమ్మకం ఉంది, ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. ఈసారి ఖచ్చితంగా ఆయనను గెలిపించుకోవాలని ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకీభవిస్తున్నారని మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున, కడప జిల్లా తెలుగు రైతాంగం తరఫున మేము ఈ విషయాలను పింఛన్ అర్హులైన ప్రతి ఒక్కరికి తెలియజెప్తున్నాం.